మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదే విధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదే విధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. అంతకుముందు 18 సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా మరి ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటది, రుచికరంగా ఉంటది, ఆత్మీయత ప్రేమ ఉంటది. కాబట్టి అందరూ మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదే విధంగా మంచి